హరి ఓం. ఏకాచమే అనగా ఒకటి సంఖ్య ప్రకృతి. తిస్సత్యమే అనగా ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తికి సంబంధించినటువంటి లక్ష్మీ, సరస్వతి, పార్వతీదేవులు. అలాగే పంచచమ అనగా పంచభూతాలు: భూమి, ఆకాశము, నీరు, గాలి, తేజము. అలాగే సప్తచమ అనగా జ్ఞానేంద్రియాలు. మనకి జ్ఞానేంద్రియాలు ఏంటి? కన్ను, ముక్కు, చెవు, చర్మం, నాలిక. వీటితో పాటు మనస్సు, బుద్ధి. ఈ రెండింటిని కలిపితే వచ్చేదే సప్తచమ. నవచమ నవదుర్గలు: శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగండ, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి. ఈ మొత్తం 9 అవతారాలు. ఈ 9 అవతారాల్లోనే అమ్మవారు నవరాత్రులు జరుపుతాం. ఏకాదశం నవద్వారములు. అంటే మనకున్నటువంటి తోలుతుత్తి, ఇది 9 తూట్లు అని చెప్పి మన వాళ్ళు జానపదులు పాడుతూ ఉంటారు. అందులో కన్ను, చెవి, ముక్కు రంధ్రాలు 2, నోరు, మూత్రమార్గము, మలమార్గము, కపాలము, బిలము మరియు నాభి బిలము. ఇవన్నీ కూడాను ఏకాదశం. ఇవి అంటే ఈ 9 వారితో పాటు కపాలం అంటే చిట్ట చివరగా ఏదైతే మన ప్రాణం పైకి వెళ్ళిపోతుందో ఆ కపాలము మరియు నాభి పొట్ట దగ్గర ఉండేది. ఇవన్నీ కలిపి ఏకాదశము. మిగిలిన వాటిని మరుసటి వీడియోలో